హలో ఫుడీస్, నేనైతే తిరుపతికి వెళ్తున్నాను ఒక ఇంపార్టెంట్ డే సెలబ్రేట్ చేయడానికి. ఇంకా టిఫిన్గా అయితే పూరి, ఇడ్లీ, ఒక దోశ అయితే తినేసి స్టార్ట్ అయ్యాను. నాకు మాధవరం రీచ్ అవడానికి అరౌండ్ 1.5 hours అయితే పట్టింది. ఇంకా బస్ అయితే అట్లా వెళ్ళిపోతుండగా అయితే క్యాచ్ చేశాను. ఈ బస్ అయితే నోట్ చేసుకోండి, ఎవరైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈ బస్ అయితే ఆఫ్టర్నూన్ 2 o'clock అయితే ఉంటుంది మాధవరంలో. మనం ఆన్లైన్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. వీళ్ళు ఎంతమందికి సూర్యవంశం మూవీ ఇష్టం కమెంట్ చేయండి. మా తాతకి ఈ మూవీ అంటే చాలా ఇష్టం, సో మేము ఎక్కువగా చూసేవాళ్ళం ఈ మూవీ. ఒక దగ్గర అయితే స్టాప్ చేశారు. సో అక్కడ ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. దాని మీద రేట్ 20 ఉంటే వాళ్ళేమో 25 రూపీస్ ఛార్జ్ చేశారు. అరౌండ్ 5:30కి అయితే తిరుపతిలో దిగేశాను. ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏమైనా తీసుకెళ్దామని నందిని బేకరీకి అయితే వెళ్ళేసి ఒక స్వీట్స్ అయితే తీసుకెళ్లాను. చిన్నప్పుడు ఈ నిప్పట్లో అమ్మమ్మ చేసేది, ఇప్పుడు ఏమంటే అన్ని కొనుక్కునేటట్టు అయిపోయింది మనకి. ఇంకా మా నాన్న వచ్చి పిక్ చేసుకున్నారు, ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా బాల్బడి పిండితో కుడుములు ఉంటే అవి ఇచ్చా. ఈ పాప మా పైన ఇంట్లో ఉండేది. ఇంకా నేను వచ్చాననేసి తను కూడా నా కోసం మార్నింగే వచ్చి వెయిట్ చేస్తా ఉనింది. ఇంకా అమ్మ గోంగూర పచ్చడి కలిపించి కొంచెం మిక్చర్ అయితే పెట్టింది, అది తినేసాను.